కనిపెట్టుటలో వెనుదిరుగకు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడునూ సిగ్గునందడు. ఇంకా ఎన్నాళ్ళు దేవుడు దేవుడు అంటూ ఎదురు చూస్తావు? ఇన్నాళ్ళు ఎదురు చూసావు కదా. ఎప్పుడైనా దేవుడు నీకేమైనా మంచి చేశారా? ఇన్నాళ్ళు ఉపవాసం ఉన్నావు, రాత్రి పగలు ప్రార్థనలు చేసావు, మందిరానికి వెళ్ళావు. ఏ రోజైనా దేవుడు నీకు మంచి చేశారా? కానీ నీ కళ్ళ ముందే నీకంటే చిన్నవారు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, అప్పులు తీర్చుకుంటున్నారు. కానీ నువ్వేమో ఇంకా ఇదే స్థితిలో ఉన్నావు. దేవుణ్ణి విడవనంటావు, కానీ దేవుడు నీకేం చేశారు అని నీ ఇంటి వారు, నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను ప్రశ్నలతో వేధిస్తున్నారా? పరిస్థితులను బట్టి కొన్నిసార్లు వారి మాటలే నిజమనిపిస్తున్నాయా? దేవుని ఆలస్యం, దేవుని మౌనం నిన్ను కృంగిదిస్తుందా? అయితే ఈరోజు దేవుడు నీకు ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నారు. ఈ ప్రపంచంలో ఇంతవరకు తన కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వరూ కూడా ఎన్నడూ సిగ్గునందలేదు. తనపై ఉన్న ప్రేమను బట్టి నీవు చేసిన ఏ పనిని కూడా మరిచిపోవుటకు నీ దేవుడు అన్యాయస్తుడైతే కాదు. అంతేకాకుండా ఎవరైతే ఇలా దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో వారిని బట్టి దేవుడు ఆనందించేవారై ఉన్నారు. అలాగే వారి కార్యమును సఫలం చేయగల దేవుడై ఉన్నారు. అదే విధముగా వారి కొరకు ఎంత గొప్ప మేలును దాచిపెట్టి తగిన సమయం కోసం ఇప్పుడిప్పుడు దాన్ని నెరవేర్చాలి అని ఎదురు చూస్తున్నారు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యం సఫలం చేయు మరి ఏ దేవుని ఎవరు నీ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వరకు తెలిసి ఉండలేదు. ఆ దర్శనం విషయంలో నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకే ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, చాకు చేయక వచ్చును. వాగ్దానం పొందుకున్న అబ్రహాము కూడా నీ వంటి స్థితిలోకే వెళ్ళాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ బిడ్డలు పొందుకోలేదు. కానీ తనకంటే చిన్నవాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, బిడ్డలు పుడుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే మనవళ్ళు, మనవరాళ్ళు కూడా పుట్టారు. కానీ వృద్ధాప్యం ఉందన్న అబ్రహాము మాత్రం నా దేవుడు తప్పక నాకు బిడ్డనిస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అనే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షించాడు. నీ సంతానమును ఇలాగూ ఉండనని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్లుగా సారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించెను. గాని ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహింపచ్చి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమును నిమ్ము. కాబట్టి ఓ విశ్వాసి, ఆలస్యం అవుతుంది, పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి అని అందరూ నిన్ను హేళన చేస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు అని దేవుని కొరకు కనిపెట్టుకోవడం అనేది మన జీవితంలో చెక్కు చెదరకూడదు. ఎందుకులేని వెనుదిరిగి పోయే పరిస్థితి రానివ్వకూడదు. ఆయన తగిన సమయం కొరకు ఎదురు చూస్తున్న వేళని హృదయం ఆయన యొద్ద నుండి త్రిప్పివేసుకొనకుండా సహనంతో దేవుని కొరకు కనిపెట్టు. ఆయన నిన్ను అనేకులు ఎదుట గొప్ప సాక్షిగా నిలబెట్టబోతున్నారు. నమ్ముతున్నావు కదా? దేవునికి మహిమ చెల్లిద్దామా? గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఏ కార్యం కోసం అయితే కనిపెడుతున్నావో ఆ కార్యం కోసం ఎదురు చూడు, నిరీక్షణతో ఉండు, విశ్వాసంతో ఉండు, పట్టు విడవక ప్రార్థించు. దేవుడు చేసేంత వరకు ఓపిక పట్టు. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.